నీ మనస్సులోనే నిన్ను నీవు ఉన్నత స్థాయికి పెంచుకో. నిన్ను నీవు ఎప్పుడూ తక్కువ చేసుకోవద్దు. ఎందుకంటే నీ మనస్సు నీకు మిత్రుడు కాగలడు, మరియు శత్రువు కూడా కాగలడు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి వ్యక్తి యొక్క అభివృద్ధికి అతని యొక్క సానుకూల ఆలోచనలే పునాది అవుతాయని నమ్ముతూ తన మనస్సును తానే అదుపులో ఉంచుకోగలిగితే అది తనకు మంచి మిత్రుడిలా, ఆ విధంగా కాకుండా తన మనస్సును తానే తప్పుదోవ పట్టించి కుంగుబాటుకు గురి చేస్తే అదే తనకు అతిపెద్ద శత్రువులా మారుతుంది. అంటే ఎవరి విజయానికైనా లేదా అపజయానికైనా వారి మనస్సే ప్రధానమైన కారణం అవుతుందని అర్థమవుతోంది కదా. కనుక సోమరితనాన్ని వీడి మనస్సును నియంత్రించుకుంటూ ఏ విధంగా అయితే బతకడానికి తింటావో, ఊపిరి పీల్చుకుంటావో, అదేవిధంగా సమాజంలో నీ ఉనికి కోసం నీ కర్తవ్యాన్ని నిర్వహించడం కూడా అంతే అవసరం అని గుర్తించు. నీకు నిర్దేశించిన పని చేయకపోతే చివరకు నీ శరీరం నీకు సహకరించకపోవడమే కాకుండా శరీర పోషణ కూడా సాధ్యం కాదు అని గ్రహించు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకో. నీవు చేసే ప్రతి పని లేదా ఆలోచన అన్నీ కూడా దైవ సంకల్పమే అని గుర్తించి అహంకారాన్ని వదిలి పరమాత్మను శరణు వేడుతూ, ఏ విధంగా అయితే ఒక యంత్రం దానిని నడిపించేవాని చేతిలో ఆధారపడి ఉంటుందో, అదేవిధంగా కర్మానుసారంగా సమస్త ప్రాణికోటి చేసే పనులన్నీ భగవంతుడే తన మాయాశక్తితో నడిపిస్తూ ఉంటాడన్నది వాస్తవం.